భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కంబోడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మన వాళ్ళని, మన ఇండియన్స్ని పట్టుకెళ్ళి లక్షలు ఇస్తామని చెప్తారు. కంబోడియానే చాలా చిన్న దేశం. అక్కడ మాఫియా గ్యాంగ్స్ సైబర్ క్రైమ్ చేయిస్తున్నారండి మన వాళ్ళ చేత. చెయ్యనని అక్కడికి వెళ్ళి మొరాయిస్తే వాళ్ళకి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్ పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. బేసిక్గా వీళ్ళు చేయించే పనులు ఏంటంటే మన ఇండియన్స్కే కాల్ చేయిస్తారండి. అక్కడి నుంచి చేయించి నీకు ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో మాదక ద్రవ్యాలు దొరికాయి, దాంతో ఈడీ తర్వాత సిబిఐ వాళ్ళందరూ నీ మీద పడతారు, అప్రమత్తంగా ఉండు, అవన్నీ తప్పించుకోవాలంటే మాకు కొంచెం ముందు కొంత కాంపెన్సేషన్ కట్టేయి అని చెప్పి లక్షల్లో వసూలు చేస్తారు. ఈ భయపడిపోయిన అమాయకులు అయితే వాళ్ళు కట్టేస్తారు. ఈ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మన ఇండియన్స్ చేతే ఈ కంబోడియన్ మాఫియా గ్యాంగ్స్ చేయిస్తారు. పాపం ఉద్యోగం అనుకుని చెప్పి ఇక్కడి నుంచి వెళ్తారు, వెళ్ళాక వాళ్ళ చేతిలో చిక్కిపోతున్నారు. దాంతో 250 మంది దాకా ఇలాంటి మాఫియాలో చిక్కుకున్న వాళ్ళని మన ఇండియన్ ఎంబసీ అక్కడ రెస్క్యూ చేసింది. కంబోడియాలో ఇండియన్ ఎంబసీకి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంది వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు పాపం. సో ఇదిలా ఉండగా మన ఇండియన్స్కి ఇక్కడ లోకల్లో వాళ్ళు కూడా ఇలాంటి సైబర్ క్రైమ్కి లోపడుతున్నారు. చాలా 500 కోట్ల దాకా వాళ్ళు కలెక్ట్ చేశారట విదిన్ 6 months. ఒక 6 నెలల టైంలో ఒక 500 కోట్ల దాకా అమాయకుల్ని బెదిరించి ఈ డబ్బులు గుంజారు. ఎవళ్ళు? కంబోడియా నుంచి ఆపరేట్ చేసే కంబోడియన్ మాఫియా. మన ఇండియన్స్ పాపం విక్టిమ్స్. యాక్చువల్లీ అక్కడ కూడా విక్టిమ్సే, ఇక్కడ కూడా విక్టిమ్సే. ఉద్యోగ రీత్యా వెళ్తారు, వెళ్ళి వాళ్ళ చేతిలో పడిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు టార్చర్ చేస్తారు. అదండి. సో ఇలాంటి కాల్స్ వస్తే కొంచెం కంగారు పడకండి, అవి నార్మలే, దాని గురించి ఏం అయిపోదు. నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి ఈ మధ్య. ఎవడో ఈ ఢిల్లీ నుంచి నీకు కేసు ఉంది, క్రిమినల్ కేసు, అర్జెంటుగా మీరు అటెండ్ అవ్వకపోతే చాలా ప్రమాదం అని చెప్పంటాడు వాడు. హిందీలో మాట్లాడాడు. సరే, ఇంక క్రిమినల్ కేసు అయితే రాని, నోటీసులు పంపించమను. నోటీస్ పంపించమంటే అదే నోటీస్ అది ఏముండదు, అర్జెంటుగా డబ్బులు కట్టమను. సర్లే చూద్దామని చెప్పాను. అదండి. సో మీరు ఈ సైబర్ క్రైమ్ ఇలా కూడా జరుగుతాయి. ఈ పార్సల్స్ మీకు ఏదో డ్రగ్స్ కేసులో మిమ్మల్ని ఇరుక్కున్నారు అని చెప్పి ట్రై చేస్తారు, ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు, భయపెడతారు ముందు. అదండి. సో కంబోడియన్ మాఫియా మన ఇండియన్స్ని ఎలా 500 కోట్లు సంపాదించారు. ఇండియన్స్ని వాడి ఇండియన్స్తో దగ్గర నుంచి డబ్బులు పడేశారు. అదండి. జై శ్రీరామ్.